విజయవాడకి వరదలు ఎక్కడి నుండి వచ్చాయి? బుడమేరు డైవర్షన్ ఛానల్‌కి గండ్లు ఎక్కడ, ఎన్ని పడ్డాయి? వాటిని ఎలా పూడుస్తున్నారు? ఇవి పూడ్చకపోతే ఏమవుతుంది? వెలగలేరు గేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి? విజయవాడకి ఆర్మీ జవాన్లు ఎందుకు వచ్చారని పూర్తి స్టేటస్ ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇక్కడే ఫ్రెండ్స్, బుడమేరు డైవర్షన్ ఛానల్కి గండిపడి ఆ వరద నీరు అంతా విజయవాడలోకి వచ్చేస్తుంది. ఇది విజయవాడ శివారులోని శాంతినగర్ అనే గ్రామం. ఎడమగట్టుకి అంటే విజయవాడ వైపు 3 గండ్లు, కుడిగట్టుకి 11 గండ్లు పడ్డాయి. వాటిలో ఎడమగట్టులో 2 గండ్లని పూడ్చడం పూర్తయింది. 3వ గండిని పూడ్చే పనులు, అలానే కుడిగట్టు పనులు 24/7 చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. యాక్చువల్గా 3వ గండి 90 మీటర్ల పొడవుతో అతిపెద్ద గండి. వరద తగ్గి 6 రోజులు అయినప్పటికీ ఇంకా 30 నుండి 40 వేల క్యూసెక్ల వరద బుడమేరు నుండి డైవర్షన్ ఛానల్కి వస్తుంది. ఆ వరద అంతా విజయవాడలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 3వ గండిని పూడ్చినట్టయితే ఈ వాటర్ అంతా డైవర్షన్ ఛానల్ గుండా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణాలో పెద్ద వరద ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. శనివారం 31 ఆగస్టున బుడమేరుకి రికార్డు స్థాయిలో 60 వేల క్యూసెక్ల వరద రావడంతో వెలగలేరులో బుడమేరుపై ఉన్న రెగ్యులేటర్ గేట్స్ లిఫ్ట్ చేశారు. దీనితో పాటు డైవర్షన్ ఛానల్ గుండా వెళ్ళిన వరద కృష్ణానదిలో నీటి మట్టం ఎక్కువ ఉండడం వల్ల నదిలో కలవక శాంతినగర్ దగ్గర గట్లు పటిష్టత లేని చోట గట్లు తెగిపోయాయి. సో డైవర్షన్ ఛానల్ గట్లు తెగడం, గేట్స్ లిఫ్ట్ చేయడం ద్వారా విజయవాడలోని బుడమేరు వెంబడి ఉండే లోతట్టు ప్రాంతాలు 1 సెప్టెంబర్ పొద్దున్నకి జలమయం అయ్యాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వెలగలేరు దగ్గర పోలవరం కుడి కాలువకి గండిపడిందని చెప్పాను. సారీ, నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం యాక్యురేట్గా రాలేదు. ఈ 2 లొకేషన్స్ మధ్య 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గండ్లను పూడ్చే పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. 45 డంపర్లు, 12 ప్రొక్లైనర్స్, 1 రోలర్, 200 మంది మనుషులతో 4 ఏజెన్సీలు సర్వేంగా పనులు చేస్తున్నాయి. మీరు ఈ వీడియో చూసే టైంకి 3వ గండిని పూర్తి చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ గండిని 4 మీటర్ల ఎత్తులో పూడ్చి తరువాత పూర్తి ఎత్తులో పూడ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఫస్ట్ విజయవాడకి వరద తగ్గుతుంది. ఈ పనులను ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అటు విజయవాడలో కూడా చాలా జేసీబీలు, ట్రాక్టర్లు, ఫైర్ ఇంజిన్తో రోడ్లు మరియు ఇళ్ల క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా వర్షం పడడం వల్ల అప్రోచ్ రోడ్స్ బురదమయం అయ్యి డంపర్స్ ఫాస్ట్గా రాలేని పరిస్థితి ఉంది. ఆ వాటర్ ఫ్లోని చూడండి ఎంత ఎక్కువ ఉందో. ఇప్పుడే ఇలా ఉందంటే 31 ఆగస్టున ఎలా ఉందో ఊహిస్తేనే భయమేస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు 2ంటికి 3వ గండిని పూడ్చడం పూర్తయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం 3వ గండి దగ్గర ఉన్నాము. నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి గండిని పూడిపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూపర్వైజర్ లాగా చాలా కష్టపడుతూ నైట్ కూడా ఇక్కడే టెంట్ వేసుకుని పడుకుంటున్నారు. ఇదే కాదు, కోనసీమ వరదలప్పుడు కూడా ఆయన చిన్న బోట్లో ఒక కుర్రాన్ని తీసుకుని స్వయంగా పులిహోర పొట్లాలు అందించారు ఆ వరద బాధితులకి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎక్స్ మినిస్టర్ దేవినేని ఉమా గారిని కూడా మీరు చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పనులను మీరు చూడొచ్చు.
ఇలా 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 ఎలా చేస్తున్నాడు. చిన్నగా కనిపిస్తుంది కదా. అవును, లాస్ట్ టైం అంతే. లాస్ట్ టైం కనబడిందా మనం తీసింది? కనబడి చిన్నగా కేవలం ఉంది. ఈ పరిసర ప్రాంతాలను చూడొచ్చు. ఇలా స్ట్రైట్గా 5 కిలోమీటర్లు వెళ్తే వెలగలేరు వస్తుంది. ఆ వరద నీరు వెంబడి 12 కిలోమీటర్లు వెళ్తే విజయవాడలో వరదల వల్ల బాగా ప్రభావితమైన సింగనగర్ వస్తుంది. చూడండి, ఆ బుడమేరు వరద అంతా విజయవాడ వైపే వెళ్తుంది. దూరంగా పవర్ ప్లాంట్ చూడొచ్చు. అక్కడే ఈ డైవర్షన్ ఛానల్ కృష్ణానదిలో కలుస్తుంది. 8 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉంటుంది. దూరంగా ఇల్లు ఉన్నది కొండపల్లి. కొండపల్లి బొమ్మలు అనే పేరు వినే ఉంటారు కదా, అదే ఆ గ్రామం. కొండలు ఉన్నది కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు. ఇది శాంతినగర్. గండ్లను ఫాస్ట్గా పూర్తి చేయడానికి ఆర్మీ జవాన్లు వచ్చారు. వీళ్ళు గేబియన్ బాస్కెట్స్ మరియు హెస్కో బ్యాగ్స్ ద్వారా ఫాస్ట్గా గండిని పూడ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇసుక బస్తాలు వేస్తాం కదా, ఇవి కూడా అలాగే పనిచేస్తాయి. కొంచెం రెడీమేడ్ గోడ లాంటిది అన్నమాట. ఇదే వెలగలేరులో బుడమేరుపై కట్టిన రెగ్యులేటర్. స్ట్రైట్గా వస్తున్నది బుడమేరు, రైట్ నుండి వస్తుంది పోలవరం కుడి కాలువ, లెఫ్ట్కి వెళ్తుంది డైవర్షన్ ఛానల్. ఈ రెగ్యులేటర్ బుడమేరుకి, డైవర్షన్ ఛానల్కి, పోలవరం కుడి కాలువకి జంక్షన్ లాంటిది. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేస్తే బుడమేరు నుండి వచ్చిన నీళ్లు విజయవాడలోకి వెళ్లకుండా డైవర్షన్ ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తాయి. పోలవరం కుడి కాలువని ఇక్కడ వరకు తవ్వి ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఉన్న డైవర్షన్ ఛానల్లో కలిపారు. ఫ్రెండ్స్, విజయవాడకి వరదలు ఎలా వచ్చాయని మ్యాప్స్ ద్వారా వివరిస్తూ ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. ఇది వెలగలేరు దగ్గర ఉన్న ముత్యాలంపాడు. ఇక్కడ బుడమేరు ఉధృతి మీరు చూడండి. వరదలు తగ్గి 6 రోజులు అయినప్పటికీ ఇంకా 30 నుండి 40 వేల క్యూసెక్ల వరద వస్తుంది. మొన్న వరద దాటికి ఇక్కడ కాజువే కూడా కొట్టుకుపోయింది, అటువైపు వెళ్ళలేని పరిస్థితి. ఈ వరద అంతా మనం వీడియో స్టార్టింగ్లో చూసిన గండి ద్వారా విజయవాడలోకి వెళ్తుంది. ఈ ప్లేసు వెలగలేరుకి ఎగువన ఉంటుంది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.